అబద్ధాలు అర్థ సత్యాలు అంతా వక్రీకరణ. నేను ఆయన మాట్లాడుతూ కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడారు. కృష్ణా ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గారు ఏదో మహబూబ్ నగర్కి అన్యాయం చేసిండ్రని, తెలంగాణకు అన్యాయం చేసిండ్రని మాట్లాడుతూ, కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కనుకనే ఇవాళ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రాబట్టడానికి కాలుకు బలపం కట్టకుండా ప్రధానమంత్రిని, నీటిపారుదల శాఖ మంత్రులను సుప్రీంకోర్టు మెట్లెక్కి ఒప్పించి మెప్పించి సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్. ఇలా సెక్షన్ 3 వచ్చింది కనుకనే 70% కృష్ణా నదిలో తెలంగాణ వాటా రావడానికి ఇవాళ మార్గాన్ని సుగమం చేసిందే కేసీఆర్. సెక్షన్ 3 రాకపోతే ఆనాడు నీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన దాని ప్రకారంగా చేస్తే ఉన్న 811 వంచుకోవాల్సి వస్తుండే. అప్పుడు మనకు న్యాయం జరిగే ప్రశ్నే లేదు. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజుల్లోనే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మాకు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయండి, నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి, 2 రాష్ట్రాల మధ్య పరివాహక ప్రాంతం ఆధారంగా పంచాలనే పోరాటాన్ని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నెలలో ప్రారంభించింది కేసీఆర్. దాన్ని సాధించింది కేసీఆర్. ఈ చిల్లర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు? ఏదో శాశ్వతంగా కృష్ణా నదీ జలాల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు, కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండు అని చిల్లర మాటలు అసెంబ్లీలో మాట్లాడతాడు. ఒక అబద్ధాలకు హద్దు పద్దు కూడా ఉంటుంది. నిన్న శాశ్వతంగా మేము అగ్రిమెంట్ చేసినామని చెప్తాడు, కేసీఆర్ హరీష్ రావే సంతకం పెట్టిండని చెప్తాడు. అది ఎంత పచ్చి అబద్ధం అంటే అసలు దానికి కారణం ఏంది? ఆ అగ్రిమెంట్కు బేసిస్ ఏంది? నేను నోటి మాట చెప్పాను, కాగితాల మీద చూపించి మాట్లాడతాను. ఇది 26 జూన్ 2015 అంటే రాష్ట్రం ఏర్పడ్డాక మనం 2 జూన్కి ఏర్పడ్డాం. 24 రోజుల తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ 24 రోజుల తర్వాత ఇది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఢిల్లీ. ఇందులో మరి రాష్ట్రం ఏర్పడ్డది జూన్లో, వర్షాలు పడుతున్నాయి, మొదటి క్రాప్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ఆ నీళ్ళని ఎట్లా వాడుకోవాలి 2 రాష్ట్రాలు, దాని ప్రాతిపదిక ఏంటి అని ఢిల్లీలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళింది, సంతకాలు కూడా ఉన్నాయి, చూపిస్తా, అది కూడా చెప్తా. ఆ మీటింగ్కి వెళ్ళింది మన రాష్ట్రం తరఫున ఎస్కే జోషి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్యనాథ్ దాస్. ఇవి 2 సంతకాలు ఉన్నాయి ఇక్కడ. ఈయన ఏమంటాడు? హరీష్ రావు సంతకం పెట్టిండు, కేసీఆర్ గారు పెట్టిండ్రు అంటాడు. నువ్వు పెట్టుకున్న అడ్వైజర్ తెలంగాణకు అన్యాయం చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేసి తప్పుడు అఫిడవిట్లను ఇచ్చి కోర్టు చేత చీవాట్లు మొట్టికాయలు తిన్న ఆదిత్యనాథ్ దాస్ను తెచ్చుకొని నువ్వు అడ్వైజర్ పెట్టుకున్నావు ఇవాళ తెలంగాణకు. తెలంగాణ నోరు కొట్టినోడు, తెలంగాణ నీళ్లు కొట్టినోడు. చివరికి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తే కోర్టు ఆయనకు స్టిచెస్ పాస్ చేసింది, పెనాల్టీ వేసింది. ఏది తెలంగాణ పట్ల ఆయన చెప్పే తప్పుడు విషయాలకు, ప్రాజెక్టులు ఆపకపోతే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆదిత్యనాథ్ దాస్కు పెనాల్టీ వేసింది. అటువంటి తెలంగాణ ద్రోహిని తెచ్చుకొని ఇక ఈ దేశంలో ఎవరు దొరకనట్టు ఆయనని ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సలహాదారు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నీ నీతి. ఇక ఆ రోజు ఆ మీటింగ్లో ఏం రాసిండ్రో చెప్తా. హవెవర్, యాజ్ పర్ ద అగ్రిమెంట్, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి చేసిన కేటాయింపులు, ఆయా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు 599, 512, 299గా ఉన్నది అని మినిట్స్లో ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫిగరు? ఆనాడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పుణ్యమని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల. ఎవరున్నారు ఆ రోజు కాంగ్రెస్లో?
ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇదే బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. మీరే కదా ఈ ద్రోహానికి, ఈ అన్యాయానికి భాగస్వాములు. మీ పుణ్యమే కదా. అందువల్ల ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతం యొక్క నీటి రిక్వైర్మెంట్సు, వాటర్ అలొకేషన్స్, కట్టిన ప్రాజెక్టులు 512, తెలంగాణలో 299 ఉన్నది. దీని ప్రకారంగా తాత్కాలికమైన కేటాయింపులు చేస్తున్నామని ఇందులో రాశారు. అది కూడా వినిపిస్తాను. As the working arrangements for the current year only, without prejudice to the rights of two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఈ కేటాయింపులు తాత్కాలికము. ఈ కేటాయింపులు వేరియస్ ఫోరమ్స్, కోర్టు కానీ ట్రిబ్యునల్ ముందు కానీ ఈ కేటాయింపుల నిర్ణయం ఏ రకంగా ప్రభావం చూపబోదు. ఆ ఫోరమ్స్ ముందు మీ హక్కుల ప్రకారంగా మీరు కొట్లాడొచ్చు తప్ప ఇది తాత్కాలికమైనటువంటిది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ఆధారంగా దీన్ని చేస్తున్నామని చెప్పారు. Thereafter, project-related issues were discussed and following working arrangements for the water year 2015-16 only were agreed as a temporary measure. And last para number 18, the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఈ ఒప్పుకున్నటువంటిది ఏ ఫోరం ముందు కూడా ఇది చెల్లదు, ఇది తాత్కాలికము. మీరు మీ ట్రిబ్యునల్ల ముందు, కోర్టుల ముందు మీ డివిజన్ అయ్యేదాకా ఇది తాత్కాలికంగా ఈ సంవత్సరానికి మాత్రమే ఒప్పుకుంటున్నామని ఇంత స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు? మరణ శాసనం రాసిండ్రు. కేసీఆర్, హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండ్రు. వీడెవరు వినే సంతకాలు? నువ్వు పెట్టుకున్న ముద్దుల ఆంధ్ర అడ్వైజర్, ఆంధ్ర నుంచి తెచ్చిపెట్టుకున్న తెలంగాణ ద్రోహి ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండు. మన దగ్గరికి వెళ్ళి ఎస్కే జోషి ఐఏఎస్ ఆఫీసర్. కానీ రేవంత్ రెడ్డి ఎంత ముద్దుగా అబద్ధాలు ఆడిండు. కేసీఆర్ పెట్టిండు, హరీష్ రావు పెట్టిండ్రు, మరణ శాసనం రాసిండ్రు. ఇందులో ఎంత స్పష్టంగా ఉంది అంటే ఇది కేవలం తాత్కాలికమైన ఒప్పందము. ఎక్కడా ఎటువంటి దీని యొక్క ప్రభావం ఉండదు. ఈ లెక్క కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కేటాయించిన కేటాయింపులే ఈ యొక్క లెక్కకు ఆధారం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ ఆఫ్టర్ దిస్ 2018లో మన ఎస్కే జోషి గారు నెక్స్ట్ ఇయర్ 2017-18లో తర్వాత తదనంతరం కూడా కంటిన్యూస్గా మన రాష్ట్రం నుంచి లెటర్లు రాసాం కేంద్ర ప్రభుత్వానికి. ఇది 7/7/2018 మన చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు లెటర్ రాశారు. ఏం రాసిండ్రు? వాటర్ షేరింగ్ ఫర్ ద ఇయర్ 2018-19 KWTD2 is dealing with the same. The share of Telangana and AP from out of inflows received to Srisailam and NSP may be shared in a ratio of 50-50 pending the final settlement by the tribunal. Further, 50% of inflows received at Srisailam shall be allowed to flow down till requirements of NSP are met. అంటే మనము ఆ తర్వాత సంవత్సరం నుంచి ఒక 50 ఉత్తరాలు రాసినాం. కేసీఆర్ గారు కానీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ నుంచి 50-50 వాటర్ షేరింగ్ చేయండి అని ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఇవన్నీ 50 ఉత్తరాల కాపీలు మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాసిన 50 ఉత్తరాలు, వాటి డేట్లు, కాపీలు ఉన్నాయి. పదే మనం అడుగుతూ వస్తున్నాం. కానీ కేంద్రం ఏమన్నది? ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వస్తుంది కదా, వస్తే మీ లెక్క మీకు తేలిపోతుంది కదా అన్నారు. ఆ రకంగా మనం పోరాడుతూ వచ్చినాం. మరి నిన్న మీరు ఇంకా అవన్నీ నేను టైం లేదని పోవట్లేదు. మన ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్. ఇక 17 ఫిబ్రవరి 2025 వీళ్ళు ఏం చేసి వచ్చింది అగ్రిమెంటు? After detailed deliberations, the board decided that sharing of water between both states may be followed 6634, that is 5/12/299 for the year 2024-25.